హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది కాకరకాయ ఫ్రై. దానికోసం అయితే ముందుగా కాకరకాయలని పైన కొద్దిగా చెక్కు తీసేయాలండి. తీసేసి ఈ విధంగా 1 ఇంచు మందంలో కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ దాంట్లో గింజలన్నీ తీసేసేయాలి. ఇలా గింజలు మొత్తం తీసేయండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు. అవి కూడా వేసేసుకోండి. వీటిని అయితే కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లిపాయలని కూడా పొట్టు తీసి ఇలా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా, ఇవైతే మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ కారము, కొద్దిగా సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ధనియాలు కూడా వేయించి వేసుకోవాలండి. మేము ఇక్కడ మర్చిపోయాము, మళ్ళీ వేయిస్తున్నాము. కొద్దిగా ధనియాలు వేయించి దాంట్లోనే వేసేసుకోండి మిక్సీలో. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలను అన్నిటిని. పేస్టుని ఇప్పుడు మనం ముందుగా కాకరకాయలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే స్టఫ్ చేసుకోవాలండి. ఈ పేస్టుని అన్నింటికి ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా పెట్టేసుకోండి. అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి కాకరకాయలకి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలన్నీ ఒక్కొక్కటిగా దాంట్లో అయితే వేసేసుకోండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాకరకాయ చేదు అనేదే ఉండదు అసలు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా చిన్న మంట పైన దానిని అయితే మగ్గించుకోవాలండి. మొత్తాన్ని మూత పెట్టేసేయండి, మగ్గిపోతాయి. చూడండి ఇలా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అంతే అండి, సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.